ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వాటిని వెంటనే తొలగించండి అని పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారండి. సో అవి ఏంటి, ఎందుకు అని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఓ చెట్టు ఇప్పుడు ట్రెండ్ అవుతోందండి. ఆ చెట్టు చాలా డేంజర్, వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరూ ఈ చెట్టు గురించి చర్చించుకుంటూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష చేశారండి. ఈ సందర్భంగా స్థానికులు కోనోకార్పస్ అంటే ఎడాకుల చెట్టు గురించి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించారండి. అటవీ శాఖ సంక్షేమంలో ఈ అంశంపై అయితే వివరించారండి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ కోరోకార్పస్ చెట్లను గతంలో పవన్ కళ్యాణ్ గారు తమ ఫామ్ హౌస్లో పెంచారని చెప్పారు. అయితే వాటితో ప్రమాదం అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాటిని తొలగించామని చెప్పారు. కాకినాడలో మొత్తం 4602 కోనోకార్పస్ చెట్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఈ చెట్టును తొలగించి ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ మేరకు పవన్ గారి ఆదేశాలతో అధికారులు చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారండి. ఈ కోనోకార్పస్ చెట్లు సాధారణంగా పచ్చగా ఏపుగా పెరుగుతాయి. వీటిని చాలామంది ఇళ్లల్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నర్సరీల్లో, రోడ్డు డివైడర్ల మధ్యలో కూడా పెంచుతూ ఉంటారు. ఈ చెట్టు చూడడానికి అందంగా కనిపిస్తూ ఉన్నా అవి చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఈ కోనోకార్పస్ చెట్టును నాటిన కొన్ని వారాలకి ఏపుగా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు. అందుకే ఈ మొక్కల్ని నాటొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారండి. ఈ మొక్కల కారణంగా ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతాయని అయితే నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఈ చెట్టు భూభాగంలోని జలాన్ని కూడా తోడేస్తుందని, ఈ చెట్టు ఏపుగా పెరిగిన తర్వాత వేరు ఏకంగా 80 మీటర్ల వరకు భూమిలోకి వెళ్ళి నీళ్లను తాగేస్తూ ఉంటుంది అని అంటున్నారు. ఈ కోనోకార్పస్ చెట్లను తెలుగులో ఏడాకుల చెట్టు అని కూడా అంటారు. అలాగే డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ చెట్లను అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు కూడా పూస్తాయి. ఈ చెట్టు పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. గతంలో విశాఖపట్నంలో కూడా ఈ చెట్టు గురించి చర్చ జరిగింది. వీటితో ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ చెట్లతో పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం ఉండదని, అందుకే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని, సో అందుకే స్పందించి కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారండి. అందుకే కాకినాడలో కూడా ఈ చెట్లను తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఫ్రెండ్స్.